హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు గారు తీవ్రమైన విమర్శలు అయితే చేయడం జరిగింది. చనిపోయిన తండ్రి పైన కేసులు నమోదు చేసుకో, ఎఫ్ఐఆర్లు పెట్టుకొని అన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు చెప్పడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అప్పుడు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత సిబిఐ చాలా ఆరోపణలు నమోదు చేసింది. వైఎస్ఆర్ గారి పైన చాలా అవినీతి బయటపడింది. అయితే వీటన్నిటిపైన మన జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు నమోదు చేద్దాం అనుకున్నప్పటికీ ఆయన తన తండ్రి చనిపోయారు, ఆయన మీద కేసు పెట్టుకుని నాకు సంబంధం లేదు అని అన్నారని చంద్రబాబు గారు అయితే ఆరోపించడం జరిగింది. మరి ఏం చెప్తారు సార్ మీరు వ్యాఖ్యలపైన? అంటే చంద్రబాబు గారు అన్నారని కాదు, కానీ దీనిపైన ఒక వాదం ఉంది, ఒక అభిప్రాయం కూడా ఉంది. ఏంటంటే రీసెంట్గా కేవీపీ గారి ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. దీనికి రిలేటెడే. కేవీపీ రామచంద్రరావు గారు అంటే రాజశేఖర రెడ్డి గారిలో సగం, అంటే అంత ఆత్మబంధువు. రాజశేఖర రెడ్డి గారు ఆత్మబంధువు అంటారు, ప్రియమిత్రుడు అంటారు. రామచంద్రరావు గారికి ఏది సొంత విషయాలు కానీ, రాజకీయాలు కానీ, బాగా పర్సనల్స్ కానీ రాజశేఖర రెడ్డి గారు షేర్ చేసుకునే ఏకైక వ్యక్తి కేవీపీ గారు అని చాలామంది చెప్తుంటారు. ఓకే. అయితే ఆయనకి ఒక వ్యక్తి మిత్రుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో చూశాను. అయితే అక్కడ దానికి కేవీపీ గారు విశ్లేషణ ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే ఆరోపణలు, ఈ కేసులు, ఇవి ఎంతవరకు వాస్తవం, తండ్రి చాటుగా పెట్టుకొని, లేదా తండ్రిని అధికారాన్ని ఉపయోగించుకొని ఈ సోకాల్డ్ ఏవైతే ఉన్నాయో 10-11 ఛార్జ్షీట్లు ఏవైతే పెట్టారో వీటన్నిటికీ కూడా కర్త కర్మక్రియ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టే రాజశేఖర రెడ్డి గారు అండ్ టీం చేశారు. అప్పుడు ఉన్న కొంతమంది ఐఏఎస్లు కూడా దీనికి బాధ్యత వహించారు అన్నట్టుగా ఆ మిత్రుడు అడిగిన ప్రశ్నకి దాని కేవీపీ గారు కూడా ఏం చెప్పారంటే, నేను అది కాదు, మీరు యూట్యూబ్లో కూడా వస్తుంది రీసెంట్గా కేవీపీ గారు ఇంటర్వ్యూలో. ఇది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేస్తున్నారు, ఈ ఆరోపణలు ఇవి ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు, ప్రూవ్ అవ్వవు కూడా. ఎందుకంటే దీనికి అన్నిటికీ యాక్సెప్ట్ చేసింది, సంతకాలు పెట్టింది ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆయన హయాంలో కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రిగా ఆయన కొంతమంది అధికారులు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన లేరు, ఆయన మనిషే లేరు. ఇప్పుడు మరి వాళ్ళని అడగాలి కదా, ఈయన్ని ఎలా బ్లేమ్ చేస్తారు అన్నట్టుగా అన్నారు ఆయన. అంటే ఆ భావం వచ్చేలాగా కేవీపీ గారు కూడా మాట్లాడారు. అంటే అర్థమేంటి, ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అభియోగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కర్త కర్మక్రియ నేను కాదు రాజశేఖర రెడ్డి గారే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా కనిపిస్తుంది కదా. కేవీపీ గారు కూడా అదే ఆ భావం వచ్చేలా చెప్పారు కదా. ఆ టైంలో ఎవరైతే డెసిషన్స్ తీసుకున్నారో వాళ్ళే మెయిన్ అవుతారు, ఈయన నామమాత్రుడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నం కేవీపీ గారు చేశారు. అంటే దాని అర్థం ఏంటి, నాకు సంబంధం లేదు, నా తండ్రి తీసుకున్న నిర్ణయాల వల్లే నేను ఇరుక్కుపోయాను, కావాలంటే ఆయన్ని అరెస్ట్ చేసుకోండి, లేదా ఆయన ప్రశ్నించండి, అరెస్ట్ కాకుండా ప్రశ్నించండి. ఇప్పుడు ఆయన లేరు, ఆయన ప్రశ్నించడానికి ఎవరు లేరు కాబట్టి ఇంకా కేసు అంతా మాఫీయే. మన రాజ్యాంగంలో కూడా, మన భారతీయ పౌరసత్వంలో కూడా ఎలా ఉందంటే, తండ్రి యొక్క ఆస్తులకు వారసులు ముందుకు వస్తారు, కానీ తండ్రి చేసిన అప్పులకి వారసులు ఎవరు ముందుకు రారు. అలాగే తండ్రి యొక్క క్రెడిట్ని, గొప్పతనాన్ని క్రెడిట్గా చేసుకోవడానికి, మైలేజ్ తీసుకోవడానికి, కాలరెగరడానికి ముందుకు వస్తారు. కానీ తండ్రి నేరాలు చేస్తే మా నాన్న చేసిన దాన్ని నేను ఎందుకు బాధ్యుడిని అని అంటారు. కోర్టులు కూడా తండ్రి చేసిన దానికి కొడుకు శిక్ష అనుభవించాలని ఎక్కడా చెప్పదు. బట్ తండ్రి సంపాదించిన క్రెడిట్ని కానీ, ఆస్తిని కానీ హక్కుగా కొడుకు వస్తుందని చెప్తారు కదా. మరి అలాంటప్పుడు ఎవరు కూడా ఏం చెప్తారు, మంచి అయితే నా తండ్రి అని చెప్పుకుంటారు, చెడ్డ అయితే ఆయన కడుపును పొట్టు నేను దురదృష్టం అన్నట్టుగా మాట్లాడతారు కదా. అంటే అక్కడ ప్రతిదీ కూడా ఒకేలాగా యాక్సెప్ట్ చేయగలగాలి. తండ్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంతకాలు పెట్టమన్నారో పెట్టించారో ఎవరిని చూసి పెట్టారు, ముఖ్యమంత్రి గారి కొడుకనే కదా, ఇది చూసే కదా పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి ఆర్డర్స్ లేకుండా వీళ్ళెవరు యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు ఆయన లేరు కదా, నాకు కావాలంటే ఆయన ప్రశ్నించుకోండి అని అంటే ఎంతవరకు కరెక్టు? అంటే స్కిప్ అయిపోతున్నట్టేగా, అంటే తప్పును ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్టేగా. సో ఆ సందర్భంలో బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.
అది కొంత అంటే నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది చంద్రబాబు గారు వ్యాఖ్యలకి సింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. అవును కదా. మీరు కావాలంటే మీరు ఒకసారి కేవీపీ గారు ఇంటర్వ్యూ చూడొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారి పైన ఆ అవినీతి కేసులు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి అప్పుడు ప్రయత్నం జరిగింది అనుకోవచ్చు సార్. ఎలా అంటే అప్పుడు వైఎస్ఆర్ గారి పైన అవినీతి జరిగిందని ఆరోపించారు కదా, మరి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేద్దాము, ఈ అవినీతి కేసుల్లో ఆయనకి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అనుకున్నారా? ఇప్పుడు మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరిని? రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అదే కదా ఇష్యూ, క్విడ్ ప్రోకో అవే కదా. క్విడ్ ప్రోకో ఇష్యూ అంటే అదే. కాకపోతే చాలా ఇప్పుడు అది కాకుండా 11 సూట్ కేసు కంపెనీలు ఏవో ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో, అవి ఓన్లీ సూట్ కేసుల వరకే పరిమితం, కానీ అక్కడ కంపెనీలు ఏమి ఉండవు అనేది ఒక అభియోగం. అంటే ఎలా అంటే ఈ మధ్యకాలంలో గాడ్సే అనే తెలుగు సినిమా వచ్చింది, మీరు చూసారా? సత్యదేవ్ది. అందులో ఆయన ఒక ఫారెన్ ఎన్ఆర్ఐగా వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటాడు, వాళ్ళ ఊరు వాళ్ళకి, ఫ్రెండ్స్కి. అయితే ఇంతలోగా ఆ ఫ్యాక్టరీకి అప్రూవల్ కావాలని మినిస్టర్ సంతకం పెట్టమంటే, నా సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, దాంట్లో మీరు ఫండ్స్ పెడితే నేను దీనికి నాకు కొద్దిగా హెల్ప్ చేయాలంటే, అవునా సార్ తప్పకుండానండి పెడతాం, నాకు కొంత షేర్ ఇవ్వండి, ఇస్తే బాగుంటుంది, అండ్ మోర్ ఓవర్ ఉద్యోగాలు కూడా అందరూ డెవలప్ అవుతుందని వెళ్తాడు. ఒక గేట్ ఉంటుంది, గేటు మూసేసి ఉంటుంది, గేట్ తీసి లోపలికి వెళ్తారు. ఏదైనా సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఎక్కడో ఒక చిన్న రేకుల షెడ్ వేసి ఉంటుంది అక్కడ. ఇదిగో ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ, బోర్డు కనబట్టలే అంటాడు వాడు, ఆ అనుచరుడు వచ్చి. ఏంటంటే దీని మీద మీరు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడు మీకు సార్ సైన్ చేస్తారు అంటే ఊరికే అలా చెప్పి దానికోసం ఒక ప్లేసు, దాని మీద కొన్ని కోట్లు అప్పు బ్యాంకుల నుంచి, ప్రభుత్వం నుంచి సబ్సిడీలు దొబ్బేసి కొన్నాళ్ళకి మూసేస్తారు, నష్టాల్లో వచ్చాయని. అది కాన్సెప్ట్. సో ఇట్లాంటివి 11 సూట్ కేస్ కంపెనీలు వెస్ట్ బెంగాల్లో పెట్టారు అనేది కూడా ఒక అభియోగం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓకే కదా. సో వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారి హయాం, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొన్ని ఇలా జరిగాయని ఒక ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు. ఇవన్నీ పేపర్లో వచ్చినవి, వార్తల్లో వచ్చినవే. సిబిఐ ఎంక్వైరీలోను, ఈడీ ఎంక్వైరీలోను ఇవన్నీ బయటకు వచ్చినవి, పేపర్ల రూపంలో వచ్చినవి, చదివిని తెలుసుకునేవి తప్ప మనం ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో లేం. నీకు అలా నువ్వు పక్కనే ఉన్నాడు చూసినట్టు చెప్తున్నాడు రా అనుకోవచ్చు, కానీ వార్తలు పొద్దున్న లెగిస్తే పేపర్ చదవడం, న్యూస్ చూడడం అలవాటు కదా. అలవాటుగా చూసిన వాటిలో విశేషాలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్కటిగా వెలికి తీస్తే ఇవన్నీ తెలిసాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరికి స్వార్థం కోసం పెట్టించుకుంటారు? ఖచ్చితంగా కొడుకో, కూతురో, అల్లుడో ఎవరికోసమో స్వార్థంగా ఆలోచించి పెట్టించుంటారుగా. ఇటువంటి ఆరోపణలు సోనియా గాంధీ ఎదుర్కొన్నారు వాద్రా గురించి అల్లుడు కోసం, చిదంబరం గారు ఎదుర్కొన్నారు కొడుకు కోసం, రాజశేఖర రెడ్డి గారు కూడా కొడుకు కోసం ఎదుర్కొని ఉండొచ్చు. ఒకవేళ బతుకుంటే ఆయన ఎదుర్కొనేవాడేమో కదా. కాబట్టి ఇవన్నీ ఆరోపణలు అంటారు, కొంత నిప్పులు ఎంత పొగరాదంటారు. ఏది వాస్తవం? ఎంతో కొంత వాస్తవమైతే ఉంది. నిజంగా ఇవన్నీ ప్రూవ్ అవ్వకపోతే ఆయన 18 నెలలు జైల్లో ఉండే అవసరం వచ్చేది కాదుగా. 18 నెలలో 16 నెలలు, 3 నెలల తర్వాత ఎలాగో బెయిల్ వచ్చేసి ఉండేదిగా. మరి అన్ని నెలలు ఎందుకు లోపల ఉండగలిగాడు? ఉండాల్సి ఇప్పటికీ ఇంకా బెయిల్ మీద ఎందుకున్నాడు ఆయన? కేసు కొట్టివచ్చు కదా. ఎందుకు? ఏం జరుగుతుంది? వ్యవస్థ లోపమా, వ్యక్తుల లోపమా? వ్యవస్థలు అమ్ముడుపోయాయా, వ్యక్తులు అమ్ముడుపోయేలా చేశారా? తెలియదు. అదొక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. పెద్ద వాళ్ళే ఏం చేయబోతే సామాన్యులు మనకేం అర్థం అవుద్ది? కాబట్టి చంద్రబాబు గారి దాఖల్లో కొంత వాస్తవం అయితే ఉందని నా అభిప్రాయం.